హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిందు అయితే తన చేతి మీద బిందు వెంట్ శివ అని అయితే కోన్తో పెట్టుకుంటుంది. ఇక ఆ చేతిని అపూర్వ అయితే ఫోటోలు తీసి, ఇక బిందుని కూడా ఫోటోలు తీసి అయితే అపూర్వ తన గొంతు మార్చుకుని అయితే ఒక వాయిస్ మెసేజ్ అయితే ఆ ఫోటోలతో సహా పూరికి పంపిస్తుంది, ఒక అజ్ఞాత వ్యక్తిలా. ఇక పూరి అయితే తన రూమ్లో కూర్చుని ఏంటో ఫోటోలు వచ్చినాయే అన్నౌన్ నెంబర్ నుంచి, ఎవరివి అని అయితే ఓపెన్ చేస్తుంది. ఇక అందులో ఉన్న శివ వెన్స్ బిందు అని బిందు చేతి ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక షాక్ అయిపోయి ఇక అక్కడున్న వాయిస్ మెసేజ్ ఏంటా అని ఆన్ చేస్తుంది. ఇక ఆ వాయిస్ మెసేజ్లో ఏముంటుందంటే, ఈ ఫోటోలు ఏంటో నీకు అర్థం కావట్లేదు కదూ, నీకు టెన్షన్గా ఉంది కదూ, నీకు క్లారిటీగా కావాలి అంటే, శివ నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీకు ఇప్పటికైనా తెలియాలి అంటే ఇప్పుడే వెళ్ళి శివ చేతి మీద ఎవరి పేరు ఉందో చూసుకో అని అయితే వాయిస్ మెసేజ్ ఉంటుంది. అది విని వెంటనే పూరి అయితే హాల్లోకి వెళ్ళి నిద్రపోతున్న శివ చేతిని చూస్తుంది. ఇక శివ చేతి మీద బిందు అని ఉంటుంది. ఇక అది చూడగానే ఒక్కసారిగా పూరి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కిచెన్లోకి వెళ్ళి, శివ లేని జీవితం నాకొద్దు, నేను బ్రతికి ఉంటే అది శివతోటే, ఇప్పుడే నేను చచ్చిపోతాను అని అక్కడున్న పెనాయిల్ బాటిల్ అయితే తీసుకుని ఇక బిందు తాగేస్తుంది. ఇక తాగేసి ఇక చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ కిచెన్ లోనే స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇక అప్పుడే మెట్ల మీద నుంచి దిగుతూ భూమి అయితే కిందకి వస్తూ కిచెన్ లో ఎవరో పడి ఉన్నారే అన్నట్టుగా పక్కకి తిప్పి తల చూస్తుంది. ఇక ఒక్కసారిగా పూరి కొట్టుకుంటూ పడి ఉండడం చూసి, అయ్యో పూరి ఏమైంది, ఏం చేస్తున్నావు, ఏమైంది పూరి, ఇలా పడిపోయావేంటి అని అయితే కంగారు పడుతూ పూరిని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మరో పక్కన విషయం తెలుసుకుని గగన్ శారద ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇంటికి పరుగులు పెడుతూ వస్తారు. మరి ఇప్పుడు పూరి పరిస్థితి ఏంటి, పూరి బ్రతుకుతుందా లేక చనిపోతుందా, ఇప్పుడు గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అసలు నిజం తెలుసుకుని అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్